కోర్టులలో కూర్చొని వకాలత్ మాకు తెలుసని వాదించేటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీకు రాష్ట్ర శాసనసభలలో, శాసన మండలిలో, రాజ్యసభలో, లోకసభలో ఏ సభ్యుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోకసభలో సభ నడుస్తున్నప్పుడు సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద బయట చర్య తీసుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. ఆల్ మెంబర్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ కూడా ఒక ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ ఏంటంటే మేము చట్టసభలలో మాట్లాడిన ఏ మాట మీద కానీ బయట ఎవరికి మా మీద చర్య తీసుకునేటువంటి అధికారం లేదు. ఇంత స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తుంది. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే సభలో ఏ సభ్యుడైనా, నేను మంత్రుల గురించి మాట్లాడతలేను, అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రి గారు, నేను హోంమంత్రి గారు అధికారాల గురించి మాట్లాడతలేను. సభ్యులకు ఉండే అధికారాల గురించి మాత్రమే ఆ మేధావులకు తెలవాలని చెప్తున్నాడు. సభ్యులకు ఉండే అధికారాలు ఎంత గొప్పవి అంటే, సభలో మాకు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఎంత గొప్పదంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సభ్యులు సభలో ప్రస్తావించేటువంటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు, భారత పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి అధికారం. మాట్లాడినటువంటి మాటలకి మాకు ఇమ్యూనిటీ ఇచ్చిండ్రు. ప్రజల